అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 2026 జనవరిలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలి. కానీ ఇండస్ట్రీలో లెక్కలు మారతాయిగా. అదే లెక్క ఈ కాంబినేషన్లో మారింది. అనూహ్యంగా తారక్తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో సీన్ మొత్తం మారిపోయింది. త్రివిక్రమ్ తెరకెక్కించాల్సిన మైథలాజికల్ చిత్రం వాయిదా పడింది. దీంతో గురూజీ ఈ గ్యాప్లో విక్టరీ వెంకటేష్తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. డ్రాగన్ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చే ఏడాది మిడ్ కల్లా రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తారక్ గురూజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందన్నది టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సమాచారం. వెంకటేష్తో ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే తన గురూజీ త్రివిక్రమ్తో తారక్ సినిమా కూడా మొదలవుతుందని టాలీవుడ్ తాజా సమాచారం. డ్రాగన్ 2 అప్పటికి షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగిసే దశకే చేరుకుంటుంది. రిలీజ్ అయినా అవ్వకపోయినా ఆ సినిమా రిలీజ్తో సంబంధం లేకుండా గురూజీ సినిమాకు తారక్ డేట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఇక ఇప్పటికే మొదలైన ప్రిపరేషన్ మైథలాజికల్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమాకు కూడా తారక్ ఎక్కువగా డేట్స్ కేటాయించాల్సి వస్తుందట. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చే వరకు మరో సినిమా మొదలు పెట్టకూడదని తారక్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడట. గురూజీ సినిమాకు సంబంధించి తారక్ ఇప్పటికే ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాడు. డ్రాగన్ షూటింగ్తో సంబంధం లేకుండా పాత్ర పరంగా సిద్ధమవడం కోసం గురూజీ ఇచ్చిన పుస్తకాలు చదువుతున్న సంగతి తెలిసిందే. పాత్రలో ఆత్మను పట్టుకునే ప్రక్రియలో భాగంగా తారక్ ముందస్తు ప్రిపరేషన్ కనిపిస్తుంది. గురూజీ నుంచి మినహాయింపు ఉంటుందా, పాత్రలు పరంగా ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అవసరం అవుతుంది అన్నది జనవరి ముగింపు కల్లా గురూజీ సూచిస్తాడని వినిపిస్తుంది. మరి త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్న ప్రణాళిక పక్కగా అమలవుతుందా, మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ ఎదురవుతాయా అన్నది అప్పటి సందర్భాన్ని బట్టి కనిపిస్తుంది.